This is Ramakrishna Muttineni, Yashoda Medical Academy Director and Zoology Faculty also. మనం యశోద మెడికల్ అకాడమీని గత సంవత్సరం మనం ప్రారంభించిన మొదటి సంవత్సరమే మనము 2 నీట్ లాంగ్ టర్మ్ బ్యాచ్లతోటి సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాము. మనకు లొకేషన్ వచ్చేసి కొత్తపేట పీవీటీ మార్కెట్ బ్యాక్ సైడ్ మన లొకేషన్ ఉంది, మన ఇన్స్టిట్యూట్ది. మన మెయిన్ ఎజెండా వచ్చేసి ఇంటర్మీడియట్ ప్లస్ నీట్ అండ్ ఐఐటి జేఈ అండ్ ఎంసెట్, ఇవి మనం ప్రధానంగా తీసుకుంటున్నటువంటి కోర్సెస్. వీటితో పాటు క్రాష్ కోర్స్ మీన్స్ షార్ట్ టర్మ్స్ అండ్ నెక్స్ట్ 2026 బ్యాచ్కి లాంగ్ టర్మ్ స్టూడెంట్స్ని కూడా మేము రిక్రూట్ చేసుకుంటున్నాము. వీటన్నిటికీ అడ్మిషన్స్ మన దగ్గర స్టార్ట్ అయిపోయినాయి. సో ముందుగా మన అకాడమీ గురించి చెప్పాలి అంటే, ప్రజెంట్ ఉన్న స్టూడెంట్స్కి మేము ఇస్తున్నటువంటి ఫెసిలిటీస్ మంచి ఫుడ్, మంచి అకామిడేషను, మంచి ఫ్యాకల్టీ. సో ఒక స్టూడెంట్కు నీట్లో కానీ నెక్స్ట్ మెయిన్స్లో కానీ సీట్ రావాలి అని అంటే మెయిన్గా స్టూడెంట్కి కావాల్సిన ఈ మూడింటిని మనం ప్రాపర్గా ప్రొవైడ్ చేస్తే 100% వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఏం అచీవ్ కావాలో 100% వాళ్ళు అచీవ్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్, మేము ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ మాకు రన్ అవుతున్నాయి. ఇంటర్మీడియట్ తీసుకునే స్టూడెంట్స్కి, అడ్మిషన్ తీసుకునే ప్రతి స్టూడెంట్స్కి నేను ఒకటే చెప్తున్నాను, బైపీసీ అయితే వాళ్ళు ఏ లక్ష్యంతో బైపీసీ తీసుకుంటున్నారు అని అంటే ఎంబీబీఎస్. మెయిన్గా 80% ఆఫ్ ద స్టూడెంట్స్ ఎంబీబీఎస్ కోసం. ఇంటర్మీడియట్తో పాటే ఎంబీబీఎస్ సీట్ ఇప్పించే బాధ్యతని మేము తీసుకుంటున్నాం. దానితో పాటు ఎంపీసీ అయితే వాళ్ళ జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్ ప్రిపేర్ చేస్తూ, వాళ్ళు జేఈ మెయిన్స్లో క్వాలిఫై అయితే అడ్వాన్స్ ప్రిపేర్ చేపిస్తూ, దానితో పాటు ఎంసెట్గా మేము బాగా ఫోకస్ చేస్తాం. ఈ ఎంసెట్ వల్ల ఏంటంటే కొంచెం మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ ఉంటారు, యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు. ఈ యావరేజ్ స్టూడెంట్స్కి ఎంసెట్లో మంచి ర్యాంక్ వచ్చింది అనుకోండి, టాప్ ఇంజనీరింగ్ కాలేజ్లో ప్లేస్మెంట్ చూయించే కాలేజీలలో ఖచ్చితంగా మేము సీటు ఇప్పించే విధంగా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో ఇది మనకు మెయిన్గా ఫ్యాకల్టీ వచ్చేసి మంచి ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ ఉన్నారండి. సో ఇప్పుడు ఫిజిక్స్ ఉన్నారు, 24 years ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ. కెమిస్ట్రీ 20 years ఫ్యాకల్టీ. బాటనీ 21 years ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ. జువాలజీ నేనే ఉన్నాను, 20 years ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ. సో ఎక్సలెంట్ మంచి ఫ్యాకల్టీతో మన దగ్గర, ఫుల్ టైం ఫ్యాకల్టీతో, మంచి ఫ్యాకల్టీ అట్ ద సేమ్ టైం ఫుల్ టైం ఫ్యాకల్టీతో. సో వాళ్ళ దగ్గర వాళ్ళు ఏ ఫ్యాకల్టీ అయితే మనకు క్లాసు చెప్తున్నారో అదే ఫ్యాకల్టీ వాళ్ళ దగ్గర స్టడీ అవర్స్ను కండక్ట్ చేస్తూ, వాళ్ళకున్న ప్రతి డౌట్ను సాల్వ్ చేస్తూ వాళ్ళ దగ్గరే టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. ఇంత డీటెయిల్గా మనకు వాళ్ళ సర్వీసెస్ మనం తీసుకుంటున్నాం. అదేవిధంగా ఫీజెస్ విషయానికి వస్తే, ఇప్పుడు స్టూడెంట్ని మనం తీసుకుంటున్నామంటే పేరెంట్ విషయంలో ఒకటే థాట్ ఉంటుంది, ఫీజు ఎంత అనే విషయంలో. సో ఫీజెస్ అనేవి మన దగ్గర ఆఫరబుల్ ఫీజెసే ఉంటాయి. అంటే యావరేజ్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఏ విధంగా అయితే ఒక ఫీజు పే చేయగలుగుతాడో ఆ ఫీజెస్ మాత్రమే మనము తీసుకుంటున్నాము. మనము వేరేలాగా ఎక్కువ ఫీజులు చెప్పేసి దాంట్లో డిస్కౌంట్ ఇచ్చేసి ఇది కాదండి. ఖచ్చితంగా ఒక పేరెంట్ ఎంతవరకు అయితే పే చేయగలుగుతాడో వాళ్ళకు తగ్గ ఫీజుల్ని మనం ఇక్కడ తీసుకుంటున్నాము. మనం పెట్టేది ఇది బిజినెస్ పర్పస్లో కాకుండా ఒక లక్ష్యంతో మనం దీన్ని అకాడమీని స్టార్ట్ చేసినాం. మనం ఇక్కడ హాస్టల్తో డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్ అన్నట్టు మనది ఇక్కడ డే స్కాలర్స్తో పాటు రెసిడెన్షియల్ క్యాంపస్ కూడా ఉంది. రెసిడెన్షియల్ క్యాంపస్ ఇక్కడ ఎలా ఉంది అంటే, మనది ఏ క్యాంపస్లో అయితే పిల్లలకు క్లాసెస్ జరుగుతాయో అదే క్యాంపస్లో వాళ్ళకు హాస్టల్ ఫెసిలిటీ ఉంది. ఇంకొక బిల్డింగ్కు మారాల్సిన పని లేదు. విత్ ఫుల్ సెక్యూరిటీ అండ్ నెంబర్ ఆఫ్ కెమెరాస్, సీసీ కెమెరాస్ కూడా మేము అరేంజ్ చేసుకున్నాం. దీంట్లో మేము పెట్టేది ఓన్లీ ఫర్ గర్ల్స్ అండి. ఇక్కడ ఓన్లీ ఫర్ గర్ల్స్ ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి విత్ ఫుల్ సెక్యూరిటీ తోటి మేము దీన్ని స్టార్ట్ చేసుకున్నాము. ఇక్కడ హాస్టల్ ఎన్వైర్న్మెంట్ ఎలా ఉంటుందంటే కంప్లీట్గా హోమ్లీ అట్మాస్ఫియర్ ఉంటుందండి. అండ్ హోమ్లీ ఫుడ్, హోమ్లీ అట్మాస్ఫియర్. ఒక స్టూడెంట్ చదువుకోవడానికి కావాల్సిన అట్మాస్ఫియర్ ఏదైతే అవసరమో ఇక్కడ 100% ఉంటాయి. మీరు ఇక్కడ ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు కూర్చున్నా కూడా మీరు కూడా అదే ఫీల్ అవుతారు 100%. దీంట్లో నేను ఛాలెంజ్ చేస్తున్నాను పేరెంట్స్కి. కాబట్టి మీ పిల్లల భవిష్యత్తుకు ఒక మంచి మార్గనిర్దేశకాన్ని మేము అందించడానికి సిద్ధంగా ఉన్నాము. మీ పిల్లలని మా మీద నమ్మకంతో ఇక్కడ జాయిన్ చేయండి. మీ పిల్లల యొక్క లక్ష్యాలను నెరవేరుస్తూ మీ పిల్లలను డాక్టర్లుగాను
ఐఐటీలు గాను తిరిగి మీకు అప్పగిస్తామని హామీ ఇస్తున్నాను.